నెల్లూరు జిల్లా రాంజీనగర్ 7వ వీధిలో వంగవీటి మోహన్ రంగా వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు జనసేన నాయకులు. నెల్లూరు జిల్లా జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వంగవీటి రంగా పేదల పక్షాన నిలబడ్డారని, అన్యాయాలకు ఎదురు నిలిచిన ప్రజా నాయకులని గునుకుల కిషోర్ అన్నారు. వంగవీటి మోహన్ రంగా ప్రజల కోసం చేసిన త్యాగం ఎప్పటికీ మరువలేనిదని తెలిపారు. వంగవీటి రంగా ఆశయాల్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడతామని తెలిపారు. జోహార్ వంగవీటి రంగా, జోహార్ సాధిద్దాం రంగా గారి ఆశయాలు సాధిద్దాం, జోహార్ వంగవీటి రంగా. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి వంగవీటి మోహన రంగా గారి వర్ధంతి. ఈరోజు వర్ధంతి అనే కంటే ప్రజల గుండెల్లో రక్తంగా ప్రవర్తించిన ఒక మహానాయకుడి వర్ధంతి అని చెప్పుకోవచ్చు. ఈరోజు తన సొంత ప్రయోజనాల కోసం కాకుండా 10 మంది ప్రయోజనాల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం జీవితకాలం పోరాటం చేశారు. పదవుల కోసం కాదు, ప్రజల క్షేమం కోసం ఒక నాయకుడు పనిచేశాడు. ఆయనే వంగవీటి రంగా గారు. పవన్ కళ్యాణ్ గారు కూడా పలుమార్లు చెప్పాడు, ప్రజా సేవ చేసే నాయకుల్ని కాపాడుకోవడంలో అప్పుడు మనం విఫలమయ్యాము. ఇంతమంది ఉన్నా కూడా ఆ రోజు ఆయనకు తోడుగా ఎవరు లేకుండా పోయిందని ఆయన గుర్తు చేసిన పరిస్థితి ఉంది. ఈరోజు బడుగు బలహీన వర్గాలకి అండగా ప్రజలకు సేవ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీ తరఫున మేమంతా కూడా ముందుకు నడుస్తున్నాం. భౌతికంగా వారిని దూరం చేశారే కానీ శారీరకంగా ఆయన్ని శిథిలం చేశారే కానీ వారి ఆశయాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి, మా గుండె లోతుల్లో ప్రవహిస్తూనే ఉన్నాయి. నిజంగా వాడికి వర్ధంతికి నివాళులు అర్పించడం అంటే అవినీతిని ఎదిరించడం, నిజం వైపు నిలబడడం, అమాయకుల తరపున పోరాటమే ధ్యేయంగా ముందుకు సాగాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ఆ మహాపురుషుడికి ఆత్మ ఎక్కడున్నా కూడా శాంతించాలని కోరుకుంటూ, ముఖ్యంగా కూడా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి రంగా గారు, ఆయన ధైర్య సాహసే లక్ష్మి అన్నట్టు దేంట్లో కూడా ధైర్యంగా పోవటం, ఏదన్నా చెప్పాలనుకున్నది ధైర్యంగా చెప్పటం, ప్రజలు ఏదన్నా సమస్య వస్తే ధర్మమైన సమస్యని పరిష్కరించడం, విజయవాడలో ఒక పేరుగల్లా బీసీ నాయకుడిగా, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని స్మరించుకుంటున్నారు. ఈరోజు వరకు కూడా అలాంటి